హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే బిజినెస్ బస్. మన ముందు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు అనిల్ కుమార్ బచ్చు గారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? వండర్ఫుల్ అండ్ బాగుంది సార్, ఇప్పుడు మహిళలు ఎక్కువగా గోల్డ్ గురించి ఆసక్తి చూపిస్తుంటారు. అసలు ఇప్పుడు ప్రజెంట్ గోల్డ్ తగ్గచ్చా పెరగచ్చా, ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఫస్ట్ థింగ్, గోల్డ్ ప్రైస్ చాలా వోలటైల్గా నడుస్తూ ఉంది, చాలా రోజుల నుంచి మనం చూస్తున్నాము. కాకపోతే ఏంటంటే ఒక్కటి మనకు కామన్గా చూస్తుంది ఏంటంటే 95,000 ప్లస్సే చాలా రోజుల నుంచి ఉంటా ఉంది. సో అందరికి ఎక్స్పెక్టేషన్స్ అంటే గోల్డ్ పడిపోతుంది అని అనుకుంటారు. సో యూజువలీ గోల్డ్ పడిపోతుంది అని ఎప్పుడు అంటే చాలా రోజులు స్టేబుల్గా ఒక ప్రైస్ రేంజ్లో అక్కడే ఉంటే పడిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు గోల్డ్ ఏంటంటే ఎవ్రీ టైం న్యూ హైకి రీచ్ అవుతూ ఉంది. బికాస్ అన్సర్టెనిటీస్ ప్రపంచంలో చాలా యుద్ధాలే కానివ్వండి, ఎప్పుడు ఏం జరుగుతాయో తెలియట్లేదు. మన ఇండియా పాకిస్తాన్ వార్ జరిగింది, తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ వార్ జరిగింది. సో ఇట్లాంటి భయాలు ఉన్నప్పుడు ఏంటంటే జనాలు ఇన్వెస్ట్మెంట్ని, గోల్డ్ని ఒక ఆర్నమెంట్స్ కోసమే కాదు, ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా చాలా చూస్తున్నారు, కన్జంప్షన్ కాకుండా. సో అలా ఏమైందంటే గోల్డ్కి డిమాండ్ పెరిగింది. అంటే ఇన్వెస్టర్స్ రెడీగా ఉన్నారు గోల్డ్ కొంచెం తగ్గితే, సో తగ్గనివ్వట్లేదు. సో అది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయిపోయింది. సో గోల్డ్ యాజ్ ఎ సేఫ్టీ యాసెట్ అనేది ఎస్పెషల్లీ ఈ మధ్యలో కొంచెం ఎక్కువ పెరిగింది. ఇంకొకటి ఏంటంటే మనం చూడాల్సింది, ఇన్వెస్టర్స్ ఎప్పుడైనా రీసెన్సీ బయాస్ అని ఉంటుంది. అంటే ఏంటంటే రీసెంట్గా ఏ యాసెట్ మంచిగా పర్ఫామ్ చేస్తే దాంట్లో ఇన్వెస్ట్ చేసే టెండెన్సీని మనం రీసెన్సీ బయాస్ అంటాం. లాస్ట్ ఇయర్ ఒక 25 to 30% గోల్డ్ పెరిగింది. ఈ ఇయర్ ఆల్రెడీ ఇప్పటివరకే 25-30% పెరిగింది. అంటే అందరికీ ఏంటంటే గోల్డ్లో పెడితే డబ్బులు వస్తాయి. ఇంతకుముందు ఇట్లాంటి సైకిల్స్ చాలా జరుగుతాయి. ఇంతకుముందు కొద్దిమంది ల్యాండ్ కూడా ఒక టకాటక్ పెరిగిపోయాయి. కొన్నిసార్లు మార్కెట్లో పెడితే పెరిగిపోయాయి. కొద్ది టైంలో క్రిప్టోలో పెడితే పెరిగిపోయాయి. సో ఇప్పుడు గోల్డ్ టైం నడుస్తూ ఉండింది. సో రీసెన్సీ బయాస్ ఉండడం వల్ల కూడా ఎవరైనా సరే డబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా గోల్డ్ ఎప్పుడు కొంచెం 5%, 2%, 3% తగ్గినా కొంటా ఉన్నారు, మళ్ళీ పోతా ఉంది. దట్ ఈస్ వన్ సైడ్. సెకండ్, యుద్ధ భయాలు ఇట్లాంటివి ఉండడం వల్ల కూడా చాలామంది ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా గోల్డ్ వైపు మొగ్గు చూపుతున్నారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కూడా తమ పోర్ట్ఫోలియోలో కొంచెం గోల్డ్ ఉంచుకుంటున్నారు. సో దానివల్ల ఒకటి పెరిగిపోయింది. థర్డ్ వచ్చేసి ఈవెన్ సెంట్రల్ బ్యాంక్స్ కూడా డాలర్ని, ఇంతకుముందు రిజర్వ్ కరెన్సీ ఏదైతే ఉండిందో డాలర్ నుంచి కొంచెం ఎగ్జిట్ అయ్యి గోల్డ్ యాజ్ ఏ సేఫ్టీ యాసెట్ లాగా ఈవెన్ సెంట్రల్ బ్యాంక్స్ కూడా కొంటున్నాయి. టన్నులు చైనా కానివ్వండి, మల్టిపుల్ రిజర్వ్ బ్యాంక్స్, సెంట్రల్ బ్యాంక్స్ కూడా కొంటూ ఉన్నాయి. సో డిమాండ్ అనేది గోల్డ్కి మల్టిపుల్, అటు ఫిజికల్ గోల్డే కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ రూపంలో కానివ్వండి, డిమాండ్ రావడం వల్ల ఈ డిమాండ్ అనేది తగ్గేంత వరకు గోల్డ్ తగ్గే అవకాశం అయితే అంత లేదు. సో మీకు 95కి వచ్చిందంటే చాలామంది మళ్ళీ ఎంటర్ అవుతారు, మళ్ళీ పెంచుతారు ప్రైస్. సో అంటిల్ అన్లెస్ దెర్ ఈస్ గోల్డ్కి కన్నా ఆల్టర్నేట్ మార్కెట్స్ మంచిగా గ్రో అవ్వడము, స్టేబుల్గా ఉండడం. అంటే ఇప్పుడు ఇంకోటి సార్, మహిళలు ఒక్కసారి కొంచెం అంటే 1K తగ్గినా కానీ జస్ట్ టప్పన పోయి కొంటుంటారు, అదేవిధంగా మళ్ళీ టప్పన పెరుగుతుంటుంది. అసలు దాన్ని ఎలా దొరుకుతుంటారు? సో అదే ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్టర్సే అనియండి, కన్సంప్షన్ కోసం కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు గోల్డ్ తగ్గితే కొందామని. ఒక 5,000 తగ్గానే కొనేస్తూ ఉన్నారు, 6,000-3,000 తగ్గానే కొనేస్తూ ఉన్నారు. సో దీనివల్ల ఏంటంటే డిమాండ్ అయితే అంత పెద్దగా తగ్గట్లేదు, డిమాండ్ అలాగే ఉంది. సో ఎప్పుడైతే మార్కెట్లో ఈ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గుతుందో అప్పటి వరకు ప్రైజెస్ అయితే అంత తొందరగా తగ్గే అవకాశాలు లేవు. అంటిల్ అన్లెస్ సంథింగ్ రియల్లీ ఏమైనా పాజిటివ్ న్యూస్ మార్కెట్స్కి వచ్చి స్టాక్ మార్కెట్స్ బాగా పర్ఫామ్ చేసి గోల్డ్ డిమాండ్ కొన్ని రోజులు ఆగిపోయి తప్ప, ఆర్ గోల్డ్కి ప్రత్యామ్నాయంగా ఇంకొక వేరే యాసెట్ వస్తే తప్ప గోల్డ్కి అంత తొందరగా తగ్గే అవకాశాలు లేవు. ఇదే రేంజ్లో ఉండొచ్చు, 1,00,000 పైనే ఉండొచ్చు, కానీ తక్కువ అయితే అవకాశాలు లేవు. సో ఏంటంటే ఇది శుభవార్త అనే కాదు, ఏం చెప్పినా 1-2 సార్లు తగ్గినా కానీ ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు. కొద్దిమంది హోప్ ఏంటంటే 70,000కి వస్తుంది, 80,000, అది అంత తొందరగా వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే అందరూ దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్లో, ఒక పోర్ట్ఫోలియోలో ఇంత పర్సెంటేజ్ అని పెట్టేసుకున్నారు. సో ఎప్పుడు తగ్గినా గోల్డ్, మల్టిపుల్ టైప్స్ గోల్డ్ ఈటీఎఫ్లు, ఈవెన్ గోల్డ్ ఈటీఎఫ్లో నువ్వు ఇన్వెస్ట్ చేసినా ఆ ఈటీఎఫ్ కంపెనీ గోల్డ్ ఎక్కడో ఒక దగ్గర కొని పెట్టాలి. సో నువ్వు గోల్డ్ మ్యూచువల్ ఫండ్ కొన్నా, ఆర్ డిజిటల్ గోల్డ్ కొన్నా, దానికి అగేనిస్ట్గా ఎవరో ఒకరు గోల్డ్ కొని పెడితేనే మీకు వాల్యూ ఉంటుంది. సో ఏ రూపంలో ఇన్వెస్ట్ చేసినా గోల్డే. సో డిమాండ్ తగ్గనంత వరకు గోల్డ్ తగ్గదు. సో ఆశనే తప్ప ఏదో 60,000-70,000 వస్తుంది అనేది మాత్రం ఇంపాసిబుల్ ఇప్పుడున్న టైంలో. అంటే అంత గ్లూమీ కానీ అంత మంచి సిచ్యువేషన్ వేరే యాసెట్కి వచ్చే అవకాశం తొందర లేదు. కాబట్టి కాకపోతే ఏంటంటే
లాంగ్ టర్మ్ ఈ రేంజ్లో ఆగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి గోల్డ్కి. మార్కెట్స్ బాగానే ఉన్నాయి, వేరే అసెట్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి, బాండ్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి, వేరే కంట్రీస్లో కొంచెం ఎకానమీ పికప్ అయింది. అలాంటప్పుడు ఏంటంటే డాలర్ స్టేబుల్ అయింది. ఇలాంటి టైంలో గోల్డ్ మీద కొన్ని రోజులు ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ తగ్గితే అదే రేంజ్లో ప్లే అవ్వచ్చు, కానీ తగ్గడం అనేది పెద్దగా నా ఉద్దేశంలో మాత్రం అంటిల్ అండ్ అన్లెస్ ఒక లక్కే తప్ప తగ్గే అవకాశాలు అయితే లేవు. 95 మధ్యలో రావడం కూడా అంత ఈజీ కాదు, వెరీ రేర్. ఎందుకంటే రాబోయే చాలా పండుగ సీజన్, మన డిమాండ్ సీజన్. ఇప్పుడు మళ్ళీ తొందరలో దీపావళి వస్తుంది, పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది, మనకి ఇయర్ అంతా పండుగలు ఉంటాయి, ఇయర్ అంతా ఫంక్షన్స్ ఉంటాయి. యా, సో ఇది తగ్గడం అంటూ ఉండదు, కన్జంప్షన్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే దాన్ని బట్టి ప్రత్యామ్నాయంగా సిల్వర్ వైపు వెళ్తున్నారు, వేరే జ్యువెలరీ వైపు వెళ్తున్నారు అంతే తప్ప ఇది ఆశ తప్ప తగ్గదు. అంతేనండి, అంతే. ఓన్లీ తగ్గిన కొన్ని రోజులే. కాకపోతే పెరగకుండా ఆ రేంజ్లో చాలా మనం ఏంటంటే గోల్డ్ యొక్క మనం లాస్ట్ హిస్టారిక్ రిటర్న్స్ తీసుకుంటాం. అంటే ఇప్పుడు కొన్ని రోజులు చూస్తుంటే గోల్డ్ కంటే కూడా 1 గ్రామ్ గోల్డ్కి ఎక్కువ పోతున్నారు. సో ఇది 1 lakh దాకా వెళ్ళింది కాబట్టి గోల్డ్. ఎస్. సో దాన్ని ఏ విధంగా చూస్తారు? అదే ఇప్పుడు గోల్డ్ మనకి ఇప్పుడు అంత డబ్బులు పెట్టి కొనలేం కాబట్టి, సో చాలామంది ఏంటంటే ఆల్టర్నేట్ మెథడ్ ఏంటి, సిల్వర్ గోల్డ్ కానీ 1 గ్రామ్ గోల్డ్ కానీ సిల్వర్ కోటెడ్ గోల్డ్ కానీ సిల్వర్ జ్యువెలరీకి కూడా వెళ్తున్నారు. సేఫ్టీకి అనుకోండి, అఫోర్డబిలిటీకి అనుకోండి, డిజైన్స్కి. ఇంతకుముందు ఏంటంటే సెల్లర్స్ కూడా ఇవన్నీ ఆప్షన్స్ ఎక్కువ ఉండకపోయేటి. గోల్డ్ ప్రత్యామ్నాయంగా ఏది ఉండకపోయేది జ్యువెలరీ. ఇప్పుడు చాలా రకాల జ్యువెలరీ వచ్చాయి. మీకు హెవీ అంటే హెవీ వస్తాయి, లైట్ అంటే లైట్ వస్తాయి, గోల్డ్ కలర్ అంటే గోల్డ్ కలర్ వస్తాయి, సిల్వర్ అంటే సిల్వర్ వస్తాయి, మెనీ టైప్. ఇప్పుడు అన్ని రకాలు మీరు అన్నట్టు 1 గ్రామ్ గోల్డ్లో కూడా రకరకాలు వచ్చాయి. సో ఇన్ని ఆప్షన్స్ వచ్చాయి కాబట్టి ఎవరైతే గోల్డ్ మీద కొనలేరో వాళ్ళు పెట్టుకుంటున్నారు, ఎవరైతే గోల్డ్ని నమ్మే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, సేవ్ చేసుకుంటున్నారు. పడినప్పుడల్లా కొంచెం కొనుక్కొని డిజిటల్ గోల్డ్ రూపంలో కొనుక్కొని ఒకేసారి అంత అమౌంట్ పెట్టకపోకుండా అప్పుడు కొంచెం ఇన్వెస్ట్ చేస్తూ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం గోల్డ్ని అక్యుములేట్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే గోల్డ్లో కూడా ఇప్పుడు ఎస్ఐపి చేయొచ్చు, గోల్డ్లో కూడా మీరు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్తో పాటు కొంచెం డిజిటల్ గోల్డ్ కొనుక్కోవచ్చు. డబ్బులు ఉన్నప్పుడల్లా నీ డీమ్యాట్ ద్వారా గోల్డ్ ఈటీఎఫ్లు పెట్టొచ్చు, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎస్ఐపి పెట్టొచ్చు. సో ఇన్ని రకాల అవకాశాలు ఉన్నాయి కాబట్టి, సో నువ్వు ఏదైనా లాంగ్ టర్మ్ నీ పిల్లల పెళ్ళికో ఎవరికైనా గోల్డ్ అక్యుములేట్ చేయాలంటే ఒకేసారి కొనాల్సిన అవసరం లేదు. రెగ్యులర్గా సిస్టమాటిక్ ఇట్లా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాము. గోల్డ్ యాజ్ ఎ యాసెట్ మీరు ఒక పోర్ట్ఫోలియోలో ఒక 10%, 15% పెట్టుకోవచ్చు. 100 రూపాయలు మనం ఇన్వెస్ట్ చేస్తుంటే అందులో 15 రూపాయలు గోల్డ్లో పెట్టండి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి.